బ్రేకింగ్ న్యూస్ విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ రణరంగంగా మారింది. ఇవాళ ఏయూ బంద్ కు పిలుపునిచ్చారు ఏయూ విద్యార్థులు. బంద్ను విజయవంతం చేయాలని కోరారు. ఏయూలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు చేస్తున్న వారు తమపై దాడి చేశారని విశాఖ 3 టౌన్ పిఎస్లో ఏయూ విద్యార్థులు కంప్లైంట్ ఇచ్చారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు సుమారు 100 మంది విద్యార్థుల సంతకాలతో ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు ఆపాలని వీసీని కోరినప్పటికీ ఆయన పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏయూలో ఆర్ఎస్ఎస్ విద్వేషాలు రెచ్చగొడుతోందని ఆరోపిస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటు ఆర్ఎస్ఎస్ అదేవిధంగా ఏయూ స్టూడెంట్స్ కి మధ్యన వాగ్వివాదం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఏయూ స్టూడెంట్స్ కొంతమంది 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చినటువంటిది అయితే ఉంది. అసలు ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి స్వయం సేవక్ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు, ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా చూస్తే ఏయూ స్టూడెంట్స్ అయినా లేకపోతే ఎస్ఎఫ్ఐ కానీ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారా అనేది ఇప్పటి వరకు తెలిసినటువంటి లేదు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అవి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి దాడులు చేస్తారనే ఒక ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఏయూ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఏంటి అసలు ఏం జరిగింది ఏయూలో? మేమందరం యూనివర్సిటీ స్టూడెంట్లం. ఏ యొక్క పార్టీతో ఏ యొక్క దీంతో మాకు సంబంధం లేదు. మేమందరం యూనివర్సిటీ విద్యార్థులం. గత 2 సంవత్సరాలు బట్టి ఇక్కడ చదువుకుంటున్నాం. అయితే ఈ రోజు యూనివర్సిటీ అనేది ప్రశాంతమైన వాతావరణం కొనసాగుతూ ఉంది. విభిన్న మతాలు, విభిన్న కులాలు, భిన్నాచారాలు, భిన్నత్వంలో ఏకత్వం కూడుతున్న కల్చర్ని ఈ రోజు ఒక ఆర్ఎస్ఎస్ సంస్థ అనేది బయట నుంచి వచ్చేందుకు ఇక్కడంటి కార్యకలాపాలని చేపడుతుంది. దీనిలో భాగంగానే ఈ రోజు ఇలాంటి కార్యకలాపాలు అనేది విరుద్ధమని చెప్పేసి మేము ఆల్రెడీ కొన్ని వీసీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఇటు అనాధికారికంగా జరిగిన ఈ యొక్క కార్యకలాపాలకి ఖండిస్తుంది ఈ యూనివర్సిటీ అని చెప్పేసి వాళ్ళపైన ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది దీనికి సంబంధించి మేము అబ్జర్వ్ చేసి దాదాపుగా 5 రోజులు బట్టి కూడా కంటిన్యూ అవుతా ఉంది. 5 రోజులు బట్టి కంటిన్యూ అవుతా ఉంది. దీనిపైన ఆల్రెడీ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. చర్యలు తీసుకుంటామని చెప్పేసి వీసీ గారు స్పందించడం జరిగింది. అయితే వీసీ గారు బహిరంగంగా చెప్పారో చెప్పలేదు అనేది విషయం పక్కన పెడితే ఈ రోజు పేపర్లో ప్రతి దగ్గర కూడా నోటీస్ వచ్చింది. ఈ యొక్క ఏదైతే ఆర్ఎస్ఎస్ సంస్థ ఉందో ఇది విద్యార్థుల్లోకి చొప్పించకూడదు, విద్యా సంస్థలోకి రాకూడదు, ఇది యూనివర్సిటీ నామ్స్ కి వ్యతిరేకం అని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం. ఎందుకంటే ఈ రోజు యూనివర్సిటీలో చాలా మంది కూడా వ్యక్తులు చదువుకుంటున్నారు. విభిన్న మతాలు ఉన్నాయి, చాలా మంది కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎందుకు గొడవ జరిగింది? అసలు ఈ టైంలో గొడవ జరగాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు వాళ్ళకి? ఇది వరకు ఈ టైంలో గొడవ జరగడం అనేది ఏం కాదు. ఇది వరకు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి ఆల్రెడీ వీసీ గారు లెటర్ ఇవ్వడం జరిగిందని చెప్పాము. ఇది వరకు ఇప్పుడు ఎందుకు జరిగిందంటే మేము వెళ్ళి ఇలాంటి యూనివర్సిటీలు జరగకూడదని చెప్పేసి మేము అడిగినందుకు మా పైన దాడికి దిగారు. ఎవరు వచ్చారు అసలు మిమ్మల్ని దాడి చేయడానికి? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వ్యక్తులు వచ్చారు, బయట వ్యక్తులు చాలా మంది కూడా అందులో గుమిగూడి ఉన్నారు. అందులో ఏబీ వ్యక్తులు ఉన్నారు, నెక్స్ట్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, బయట వ్యక్తులు ఉన్నారు. యూనివర్సిటీ వాళ్ళు ఎవరు వచ్చినటువంటి వాళ్ళలో యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారో సంబంధం లేని వాళ్ళైనా వచ్చినటువంటి వాళ్ళు? సంబంధం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇద్దరే ఉన్నారు మాకు తెలుసుకుంటున్నారు. ఏం జరుగుతుంది యూనివర్సిటీలో? ఏం జరుగుతుంది? ప్రతిసారి ఈ విధమైనటువంటి గొడవలు అయితే తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఏం చేయదలిచారు అసలు? ప్రస్తుతం యూనివర్సిటీ ప్రశాంతంగా ఉండడం అనేది ఆర్ఎస్ఎస్ కి నచ్చలేదు. అంటే ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ కూడా విద్యార్థుల మధ్యలో, ప్రజల మధ్యలో మత విద్వేషాలు సృష్టించాలనే ఉంటది. కాబట్టి ఇంత ప్రశాంతంగా యూనివర్సిటీలో విద్యార్థులందరూ ఐకమత్యంగా ఉండడం వాళ్ళకి నచ్చక విద్యార్థుల మధ్యలో మత విద్వేషాలు సృష్టించడానికి ముఖ్యంగా ఇటువంటి చర్యలకి అనేది పాల్పడుతుంది. అంటే యూనివర్సిటీ విద్యార్థుల మీద కేవలం అవుట్ సైడర్స్ వచ్చారని ప్రశ్నించడం వల్ల దాడి చేయడం అంటే దీనికి మించిన దుర్మార్గం అయితే ఈ దాడిలో సంబంధించి ఎవరికైనా గాయాలు ఏమైనా అయ్యాయా? ఇక మా యూనివర్సిటీ విద్యార్థిని చాలా తీవ్రంగా కొట్టారు. అలాగే అసభ్య పదమైన అలాగే పర్సనల్ గా వాళ్ళందరినీ కూడా తిట్టడం జరిగింది. అలాగే వాళ్ళతో పాటు కర్రలు కూడా వాళ్ళు తెచ్చుకోవడం జరిగింది దాడి చేయాలనే ఉద్దేశంతో. అంటే పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు కేసు ఏమైనా పెట్టారా? ఫిర్యాదు ఏమైనా చేశారా? మేము ఇప్పుడే యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరం కూడా మా తాలూకా విన్నపం అనేది ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగింది. మేము కూడా కంప్లైంట్ అనేది 3 టౌన్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. ఏం చేయదలిచారు ఇప్పుడు ప్రస్తుతం మీరు దీనికి సంబంధించి? అసలు యూనివర్సిటీలో ఇలా జరుగుతున్నాయి, ఇప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్స్ మీద దాడులు జరిగిందని చెప్తున్నారు కదా. ప్రస్తుతం మేము కోరేది ఒకటే, యూనివర్సిటీలో విద్యార్థుల మధ్యలో ఎటువంటి మత కలహాలు, కుల కలహాలు అనేవి ఉండకూడదు. విద్యార్థులందరం కూడా ఐక్యమత్యంగా ఎటువంటి భిన్నాభిప్రాయాలు, డిస్క్రిమినేషన్ లేకుండా ఉండాలనేదే మా ఉద్దేశం. కాబట్టి అది
డిస్క్రిమినేషన్ ఏది లేకుండా ఉండాలని చెప్పి మేము అందరం కూడా ఇప్పుడు ఫైట్ చేస్తున్నాం. ఏం చేయదలిచారు ఇప్పుడు ప్రస్తుతం రేపు యూనివర్సిటీ స్టూడెంట్స్ సంబంధించి? ప్రస్తుతం రేపైతే యూనివర్సిటీ బంద్ కి పిలుపునివ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ బంద్ లో యూనివర్సిటీ విద్యార్థులందరూ ఖచ్చితంగా స్వచ్ఛందంగా పాల్గొని ఈ బంద్ అయితే జయప్రదం చేస్తారు. అంటే ఒక పక్క నుంచి యూనివర్సిటీ క్యాంపస్ లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. అయితే ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ వింగ్స్ అటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీద స్వయం సేవక్ సంఘం సంబంధించినటువంటి కార్యకర్తల మీద దాడులు చేశారని అటు బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా ఒక ప్రకటన దీన్ని ఖండిస్తూ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రస్తుతం 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు అయితే చేశారు. రేపొద్దున యూనివర్సిటీ బంద్ కు పిలుపునిస్తున్నాం. ఇట్టి పరిస్థితుల్లో మతాలకు సంబంధించినటువంటి ఏది కూడా కార్యకలాపాలు యూనివర్సిటీలో జరగడానికి వీల్లేదు. ఇప్పటికే మేము వీసీకి కంప్లైంట్ చేశాం, కానీ మా మీద దాడులు చేయడానికి కంప్లైంట్ చేశామనే ఉద్దేశంతో కర్రలు తీసుకుని ఈ స్వయం సేవక్ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారని విద్యార్థులు అయితే ఆరోపిస్తున్నారు. రేపు యూనివర్సిటీ బంద్ కు పిలిపించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే యూనివర్సిటీ క్యాంపస్ కొంత ఉద్రిక్త వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో మరి రేపటి పరిస్థితి ఏంటనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే రాత్రి సమయంలో విద్యార్థుల మీద ఒకరు దాడులు జరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ కి అయితే చేరినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.